నీలాంబరి గారు, మీరు పేరుకు తగ్గట్టు ప్రశాంతమైన ఆకాశంలా ఉండాలి గాని ఉరుములు మెరుపులు సృష్టించి కుటుంబంలో మనుషుల మధ్య తుఫానొచ్చేలా చేయకండి. ఇక్కడ జరుగుతున్నది వేరు. మా కుటుంబంలో మీరు జోక్యం చేసుకుని అనవసరమైన కలతలు రేపకండి. మా సమస్యలు మేమే తేల్చుకుంటాం. హో, మీ కుటుంబం మీ సమస్య. సూపర్ మాధవి గారు. మీలో ఈ మార్పు ఎప్పటినుంచండి? ఓ, మీరు కలిసిపోయారా? అంటే మీ భర్తని చంపిన శారదని క్షమించేశారా? మీ పగని తర్పణాలు వదిలేసి గంగలో కలిపేశారా? ఏంటి? నా కొడుకు శ్రీకాంత్ చనిపోయాడా? శారద సొంత అన్ననే చంపేసిందా? ఓ, వర్షాల వేషం వేసుకుని ఈ ఫ్యామిలీ అంతా మీకు వెన్నుపోటు పడవాలని చూడటమే కాకుండా మాధవి గారిని కూడా జత కలుపుకుని మీ కన్న కొడుకు చనిపోయిన విషయం కూడా మీకు చెప్పకుండా కన్న మమకారానికి ద్రోహం చేశారన్నమాట. అద్భుతం. నానమ్మ, నాన్న చనిపోయిన విషయం దాచి నీకు ద్రోహం చేయాలని మాకు అస్సలు లేదు. అప్పటికే నువ్వు మా మీద కోపంతో ఉన్నావు. శారదత్తయ్య మీ మాట వినకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయిందని తనని దూరం పెట్టావు. ఆ టైంలో ఈ నిజాన్ని కన్నతల్లిగా నువ్వు భరించలేవని చెప్పలేదు. సందర్భం చూసి చెప్దాం అనుకున్నావు. అంతేకాదు నానమ్మ, నాన్నని చంపింది శారదత్తయ్య కాదు. నీకు మీ అమ్మకి నేనేం పాపం చేశాడ్రా? నా నుంచి నా కొడుకుని దూరం చేసిందే కాక అసలు వాడి లోకంలోనే లేడన్న నిజాన్ని దాచి మోసం చేశారు కదరా. నాకు కడుపు కోత మిగిల్చారు కదరా. అత్తయ్య గారు, మీ తల్లి కొడుకులు అసలు నాతో మాట్లాడద్దు. మిమ్మల్ని చూస్తేనే కప్పరంగా ఉంది. అమ్మా, అన్నయ్య అంటే నాకెంత ప్రాణమో నీకు తెలీదా? ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య ప్రాణం నేనెందుకు తీస్తానమ్మా? నా భర్త చేసిన యాక్సిడెంట్ వల్ల అన్నయ్య కూతురు ఇద్దరూ చనిపోయారు. అమ్మా, భర్త దూరమై పసి వయసులోనే కన్ను కూతుర్ని పోగొట్టుకుని మాధవి వదిన ఎంత నరకం అనుభవించిందో, తనకంటూ ఒక తోడు లేకుండా రాజీవ్ని పెంచడానికి ఎంత కష్టపడిందో ఒక్కసారి ఆలోచించు. నా కొడుకు ఎలా చనిపోయాడని నువ్వేడిస్తే నీ పెద్ద కూతురి భర్త వల్లేనని తను ఎలా చెప్పగలదో నువ్వు అర్థం చేసుకో. నువ్వీ నిజాన్ని భరించలేవనే వాళ్ళు నీకు చెప్పలేదు తప్ప నిన్ను మోసం చెయ్యాలని కాదమ్మా. ఆహాహాహా, చేయాల్సిన తప్పులని చేసేసి నన్ను విలన్ని చేయాలని చూస్తున్నావా? మీ పాడు బుద్ధికి, మీ నీతి మాలిన స్వభావానికి హెడ్స్ ఆఫ్. నీలాంబరి పాము కన్నా ప్రమాదం అని బయట పెట్టే టైం వచ్చింది. కానీ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు. నేను తొందరపడటం మంచిది కాదు. అసలు మీకు మా కుటుంబంతో పనేంటి నీలాంబరి గారు? మీరెందుకు జోక్యం చేసుకుని మాలో మాకు గొడవలు పెడుతున్నారు? నేనీ ఇంటి దాయాదుల కూతుర్ని. మీ పెళ్లి కాకముందే నేనీ కుటుంబానికి బంధువుని.
నువ్వు బంధువు కాదు, మా ఆస్తి మీద కన్నేసిన రాబందివి. హా, జ్యోతి, ఈ కుటుంబం మీకు చేసిన మోసంలో నా ఆశ ఏ పాటిదో చెప్పండి. మా జ్యోతి మోసం చేసింది అనడానికి మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? సాక్ష్యం లేకుండా మాట జారను. అనవసరంగా నిందలు వేస్తే మాట పడను. అక్కడ వర్షాస్థానంలో పెళ్లిపీటల మీద కూర్చున్నది జ్యోతి అని నీతో పాటు రాజీవ్కి, ఈ మాధవి గారికి, శ్రావ్యకి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని పిచ్చోళ్ళెవరంటే ఈ పెద్దావిడ, తన కన్న కూతురే అని భ్రమపడుతున్న వాగ్దేవి, ప్రేమతో గుడ్డి నమ్మకం పెట్టుకున్న రామరాజు, అతని తల్లిదండ్రులు. అన్ని విషయాలు గుప్పిటి తెరిచి గుట్టు విప్పుకుంటున్నప్పుడు జ్యోతి కడుపుతో ఉన్న విషయం మాత్రం దాచడమేందుకు? తను తండ్రి కాబోతున్నాడని రాజీవ్ కూడా తెలుసు. ఓరి నాయనో, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్. మామూలుగానే రాజీవ్ నా గోడు పట్టించుకోడు. ఇంకా జ్యోతి కడుపుతో ఉంటే నాతో ఎలా తోడు పంచుకుంటాడు? నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి? ఇది జ్యోతి ప్రెగ్నెన్సీ రిపోర్ట్. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? చూడండి. స్వార్థం నీ గుణం, కుట్రలు పన్నడం నీ స్వభావం. ఇలాంటి నకిలీ రిపోర్ట్స్ నువ్వెన్నైనా సృష్టించగలవు. నీ మాటలు, నీ సాక్ష్యాలు నేను నమ్మను. హా, నాకు తెలుసు భ్రమరాంబిక గారు, మీ కళ్ళు నమ్మకం అనే మాయలో మూసుకుని పోయాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన డాక్టర్తోనే చెప్పిస్తాను. డాక్టర్ గారు, చెప్పండి. అవునండి, తను వర్ష కాదు, జ్యోతి. తను ప్రెగ్నెంట్. మాట్లాడవేంటమ్మా? అమ్మమ్మా, కురుక్షేత్ర యుద్ధమనగానే దాయాదుల పోరు గుర్తుకొస్తుంది.